ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు సార్. అమీర్పేటలో హాస్టల్ దగ్గర కలుస్తూ ఉంటాం అంతే. ప్రేమ గుడ్డిది ఓకే, బుద్ధి కూడా ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్గా చేసే అమ్మాయి ఐఏఎస్ ఎలా చదువుతుందయ్యా? అంటే పగలల్లా వేషాలు వేసుకుంటుంది, డ్యాన్స్ చేసుకుంటూ. సార్ సినిమా ఆఫీస్ నుంచి ఫొటోస్ వచ్చాయి సార్. సార్ టైం 5 అవుతుంది సార్. అందరికీ నమస్కారం. కమిషనర్ గారికి, మీడియా వాళ్ళకి, టీవీ చూస్తున్న ప్రేక్షకులకు. సార్ నాకు పెద్దగా డిమాండ్స్ ఏం లేవు. నాదో చిన్న డిమాండ్. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీశాను. అందులో ఒక 1000 రూపాయల దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. అందుకే నా 1000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. సార్ నేను మీకు చెప్పింది పూర్తిగా అర్థం కాలేదని నాకు అర్థమైంది. అందుకే మళ్ళీ చెప్తున్నా. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళాను, డబ్బులు తీశాను. అందులో ఒక 1000 రూపాయల దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. నా 1000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. ఏంట్రా 1000 రూపాయల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే కిడ్నాప్ చేశావా? పొద్దునుంచి ఈ ముక్క చెప్పడానికా నన్ను వెయిటింగ్లో పెట్టావు? 1000 రూపాయల దొంగ నోటు వచ్చిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక మంచోడు శ్రీనుకు ఎప్పుడో ఏటీఎంలో 1000 రూపాయల దొంగ నోటు వచ్చిందని, దాన్ని బ్యాంక్లో ఇస్తే చించేశారని చెప్తున్నాడు. ఆ 1000 రూపాయల నోటు ఇస్తే సీఎం గారిని విడిచిపెడతానని చెప్తున్నాడు. ఎవరికి ఏమీ అర్థం కాకుండా ఉన్న ఈ డిమాండ్ మీద అందరికీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. 1000 రూపీస్ కోసం సీఎంని కిడ్నాప్ చేశారంట. ఫేక్ అయి ఉండొచ్చురా రే, కానీ ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉందిరా. ఏంటయ్యా కమిషనరు, టీవీ చూస్తున్నావు? 1000 రూపాయలకి సీఎంని కిడ్నాప్ చేయడం ఏంటయ్యా? ఏంటో సార్, మరి ఏం చేయమంటారో చెప్పండి. సరే, ఏం చేయాలో తర్వాత చెబుతాం, నువ్వు వెయిట్ చేయి. మంచోడు శ్రీను అడిగిన 1000 రూపాయలు ఇవ్వాలా వద్దా అనే విషయంపై కేబినెట్ మంత్రులందరూ మంతనాలు జరుపుతున్నారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, మీరు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే మీరు కేవలం 5 ఓట్ల తేడాతోనే గెలిచారు. పైగా మీ మీద రిగ్గింగ్ కేసు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు డెసిషన్ తీసుకోకూడదు. వేరే ఎవరినైనా ఎన్నుకుందాం. ఏందయ్యా ఇది? ఏదో సీఎం గారు కష్టాల్లో ఉన్నారు కదా అని తప్పక ఈ సీట్లో కూర్చున్నానయ్యా. నాకెవరో సీట్ లేక గులబుట్టా. అసలు నా 5 ఓట్ల సంగతి నీకేం తెలుసు? రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయాలని కేసేసిన ఆయన ఏమయ్యాడు తెలుసా? దొంగ నోట్ల కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆడు కేసేస్తే నేను కూర్చోకూడదా? ఓహో, ఏ గొప్పగా చెప్పావయ్యా. కూర్చో. అభిషేకం. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా సేపటి నుండి మంత్రులందరూ చర్చలో ఉన్నారు. ఇంకా సేపట్లో కిడ్నాపర్ ఎందుకు 1000 రూపాయలు అడిగాడనేది తెలుస్తుంది. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కిడ్నాపర్ కి 1000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడమైనది. దానికి సహకరించిన సహచర మంత్రులందరికీ నా కృతజ్ఞతలు. కిడ్నాపర్ 1000 రూపాయల కోసమే కిడ్నాప్ చేశారా? ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? మేం మాట్లాడుకున్న విషయాల ప్రకారం ఒక 1000 రూపాయల దొంగ నోటు ఏటీఎంలో వస్తే దాన్ని బ్యాంకు వాళ్ళు తీసుకుని చించేస్తే కోపంతో, ఆవేశంతో ఎవరో కుర్రాడు ఈ పని చేశాడని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ 1000 రూపాయలు మనం ఇవ్వగానే ఆ కుర్రాడు సీఎం గారిని క్షేమంగా వదిలిపెడతాడు. తర్వాత బాధపడతాడు. ఏదో ఆవేశంలో దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని అనుకుని ఉంటాడు అంతే. అండ్ మన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోకూడదని నేను వాళ్ళని అర్థిస్తున్నాను. మొత్తానికి కిడ్నాపర్ కి 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నాపర్కు 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కిడ్నాపర్ ఆ 1000 రూపాయలు ఎలా తీసుకుంటాడో వేచి చూడాల్సింది. ఏంటండి గురుగారు, మిమ్మల్ని అదుపులో తీసుకుని కొన్ని గంటల తర్వాత 1000 రూపాయలు అడిగితే 2 గంటలు మీటింగ్ పెట్టి మంత్రులంతా ఓకే అనుకొని 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అంటారేంటండి? ప్రాబ్లం సీఎందైనా సామాన్యుడిదైనా ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. అది నా గవర్నమెంట్ సిన్సియారిటీ. ఊరుకోండి గురుగారు, ఏదో ఓటర్తో మాట్లాడినట్టు మాట్లాడతారు. అటు చూడండి, కమిషనర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. నువ్వు అడిగిన 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో చెప్పు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేసుకోవాలి కదా. సార్, మీరు చేసిన కృషి చాలా అభినందనీయం. సీఎం గారిని వదిలిపెట్టడానికి నేను కూడా రెడీ. కానీ నాదొక చిన్న విన్నపం. మధ్యలో ఇదేంటయ్యా, వేయిస్తే సీఎం వదిలిపెడతాన్నావుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఏమీ లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మద్యపాన నిషేధం, అహింస అన్నారు. అయితే మనం పొద్దున్నే మటన్ షాప్కి వెళ్ళి గాంధీ గారి బొమ్మను 100 నోట్ ఇస్తాం. సాయంత్రం వైన్ షాప్కి వెళ్తే గాంధీ గారి బొమ్మను 1000 నోట్ ఇస్తాం. అయినా ఆయన నోట్ల మీద నవ్వుతూనే కనిపిస్తారు. అందుకే నాకు ఇచ్చే నోట్ మీద గాంధీ గారి బొమ్మ తీసేసి చెల్లుబాటే కొత్త నోట్ ఇవ్వండి. పాతవి క్యాన్సిల్ చేయండి. అప్పుడు నేను సీఎం గారిని వదిలేస్తాను. సార్, ఇది లిటిగేషన్ కాదు, చిన్న ఆశ. రేయ్, సినిమా వాల్ పోస్టర్ మార్చేయండి అన్నంత ఈజీగా కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ తీసేయమంటావు ఏంటి? నువ్వేమన్నా పెద్ద మేధావి అనుకుంటున్నావా? కరెన్సీ మార్చడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ. అయినా దానికిన్నో రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడానికి లింక్ ఏంటి అని. సార్, నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? సెంట్రల్ గవర్నమెంట్ మన దేశంలో ఉందా లేక పక్క దేశంలో ఉందా? రేయ్, నాకు అసలే ఒంటో బాగాలేదు. అయినా నువ్వు అడిగే డిమాండ్ నా చేతుల్లో లేదురా. ప్రాబ్లం ఏం లేదు గురుగారు, మీరు తినే గడ్డి గంజి ఆల్రెడీ అరేంజ్ చేశాను. వీడేంటి, నేను తినే ఫుడ్ మెడిసిన్స్ పక్కాగా ప్లాన్ చేసి తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. మీలాంటి వాళ్ళు డబ్బు అధికారం ఎక్కువగా తినేయడం వల్ల మీ ఒంటికి ఇలాంటి ఫుడ్డే పడుతుంది. ఇంకా బీపీ షుగర్ అంటారా, కామనే. గెస్ట్ చేశాను అంతే. థ్యాంక్స్, బాగానే గెస్ చేసావు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అడిగిన డిమాండ్ అర్థం లేనిది, నా చేతుల్లో లేనిది. సార్, చాలాసేపటి నుంచి వస్తున్నాను. డిమాండ్ అవ్వదు అంటున్నారు. ఎందుకు అవ్వదు సార్? గాంధీ గారి బొమ్మ తీసేయమన్నాను. 1996కు ముందు మన ఇండియన్ కరెన్సీలో అరాకొరా నోటు తప్పితే గాంధీ గారి బొమ్మ నోట్ల మీద ఉండేది కాదు. అంటే 96కు ముందు ఎవరికి గాంధీ గారి మీద ప్రేమ లేదా? కొత్త నోట్లు ప్రింట్ చేసి పాత నోట్లు తీసేయమన్నాను. ఇలా మన దేశంలో 1000, 5000, 10,000 నోట్లు 1978లో రద్దు చేశారు. మరి ఇప్పుడు చేయడానికి ప్రాబ్లం ఏంటి సార్? నీ వయసు ఎంతరా? ఇవన్నీ నాకే తెలీదు. సార్, నేను చదువుకున్న మేధావిలా మాట్లాడట్లేదు, నాకు తోచింది చెప్తున్నాను అంతే. నువ్వు అడిగిన డిమాండ్ రిజర్వ్ బ్యాంకు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్. అదంత తొందరగా తేలేదు కాదురా నాయన. ఇంతవరకు కొంపకి ఫోన్ కూడా చేయలేదు. నా మిస్సెస్ టెన్షన్ పడుతూ ఉంటది. నన్ను వదిలేరా నాయన. ముఖ్యమంత్రిగా ఉండటం పార్టీ వర్గాల్లో ఒకసారి అసంతృప్తి చూడండి. నెలకొంది. రిగ్గింగ్ చేశాడు అని కేసు ఉండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. అదేంటండి, సీఎం గారికి ఏమన్నా అయితే మన మేడం గారు సీఎం అవుతారు, అంతేగాని 5 ఓట్లతో నెగ్గిన హోమ్ మినిస్టర్ ఎలా సీఎం అవుతాడు? చూడు, భారత రాజ్యాంగం ప్రకారం ఒక్కోటితో గెలిచినా 1000 ఓట్లతో గెలిచినా గెలుపు గెలిపే. అయినా గత 30 సంవత్సరాలుగా ఈ పార్టీకి, క్యాడర్లకి, రాష్ట్ర ప్రజలకి ఎంతో కష్టపడి సేవ చేసిన మా నాన్నని కాదని సీఎం అయ్యే అర్హత ఎవరికుంది ఇక్కడ? ఇంకో విషయం, బాబు, అప్పుడే సీఎం గారు విగ్రహాలు తయారు చేస్తున్నాం. నీకు సీఎం గారు ప్రాణాలతో వస్తారన్న నమ్మకం లేదా? అదేం లేదండి, మా వాడు చెప్పాడు. ఆడొక డిమాండ్ అడిగాడంట కదా, అది ఖచ్చితంగా జరగదు. కాబట్టి వాడు ఎలాగో చంపేస్తాడు. అప్పటికప్పుడు కావాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే మేము ముందుగానే చేసి పెట్టుకుంటున్నాం. కరెన్సీ మీద
మీద గాంధీ గారి బొమ్మ తీయమనడం వెనక కిడ్నాపర్ ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ విషయాలను బట్టి చూస్తే అసలు కిడ్నాపర్ గాడ్సే అభిమాన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ బొమ్మ నోట్ల మీద తీసేయమన్న కిడ్నాపర్ యొక్క ఆంతరంగిక ఉద్దేశమేంటో చర్చించడానికి, ఆ విషయాలను మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కిడ్నాపర్ అడిగిన దానికి వేరే కారణం ఏదైనా ఉందా? వాడు చాలా క్లియర్ గా ఉన్నాడమ్మా. వాడు గాంధీ గారి పేరు వాడుకున్నాడు గాని వాడి ఉద్దేశం వేరే ఏదో ఉందని క్లియర్ గా అర్థం అవుతుంది. అది మంచి ఉద్దేశమే అంటారా? డెఫినెట్ గా మంచి విషయం అడిగాడు. ఎందుకంటే రేపు మన కరెన్సీలో పెద్ద నోట్లు క్యాన్సిల్ చేసి పాతవి రద్దు చేసి కొత్తవి ప్రింట్ చేస్తే ఇప్పుడు మంచాల కింద గొడవలలో దాచుకున్న బ్లాక్ మనీ అంతా డస్ట్ బిన్ లో పడేయడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాగే మన శత్రు దేశాల నుండి వస్తున్న దొంగ నోట్లు కూడా దాచుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా పోతాయమ్మా? అంటే కొత్త నోట్లు ప్రింట్ చేసినా సరే దొంగ నోట్లు మళ్ళీ ప్రింట్ చేసే ఛాన్స్ ఉంది కదా సార్? డెఫినెట్ గా ఉందమ్మా. ఎందుకంటే వాళ్ళు ప్రింట్ చేయడానికి కాస్త టైం పడుతుంది కదా. ఈ లోపు మన ప్రభుత్వం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ప్రాబ్లం తగ్గుతుంది. ఇప్పుడున్నంత అయితే ఉండదు. మంచోడు శ్రీను డిమాండ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకున్న జనం మంచోడు శ్రీనుకి మద్దతు పలుకుతున్నారు. ఇంతవరకు సీఎం క్షేమంగా రావాలని కోరుకున్న జనం ఇప్పుడు మంచోడు శ్రీను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. చూడండి సార్, ప్రజలందరూ నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. వాళ్ళకి అర్థమైంది, ప్రభుత్వానికి ఎప్పుడు అర్థమవుతుందో. ఏంటయ్యా ప్రతి ఓడు ప్రభుత్వం అని ఆడిపోసుకుంటారు. అసలు ఓటేసేవాడు క్యాండిడేట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఆడు మన కులపోడా కాదా, మన సంఘపోడా కాదా, మన మీద ఏదైనా పోలీస్ కేసు వస్తే కాపాడతాడా లేదా అని ఆలోచించి ఓటేస్తున్నాడే తప్ప ఆడి వ్యక్తిత్వం గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? అంతెందుకు, ఆడు ఎమ్మెల్యే అయిన తర్వాత మర్నాడు నుంచి ఆడి ఇంటి ముందు పెద్ద క్యూ. ఒకడేమో ఆడి బామ్మర్తికి ట్రాన్స్ఫర్ కావాలంటాడు, ఒకడేమో గ్యాస్ ఏజెన్సీ కావాలంటాడు, ఒకడేమో సెటిల్మెంట్ అంటాడు, ఒకడేమో పిల్లకి స్కూల్లో సీట్ అంటాడే. కానీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసౌకర్యాలు ఇవి అని ఒక లిస్టు రాసి ఎమ్మెల్యే చేతిలో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? అంతెందుకు, కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగు, రూపాయి ఎక్కువ వేస్తాడు. ఏంటయ్యా రూపాయి ఎక్కువ అని అడిగితే ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని ఛార్జ్ ఎవడు ఇస్తాడు అంటాడు. మీటర్ మీద తీసుకెళ్ళవయ్యా అంటే ఆటో వాడు ధర్నా చేస్తాడు. రోజు టీవీలో చూడాలా ఈ రాజకీయ నాయకులు చర్చలు. ఏం చేయమంటారు సార్? ఓ మోస్తరు నియోజకవర్గంలో గెలవాలంటే 10 కోట్లు అవుతుంది అంటున్నారు. ఓడిపోయినాడు 6 కోట్లు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ 10, 6, 16 కోట్లు మీ ప్రజలే తిన్నారా అని చెప్తున్నారు. ఏంటిది అని ఎవ్వరు అడగరే. కాబట్టి నాన్న, దీనివల్ల నీతి వాక్యం ఏం తెలిసింది? స్వార్థపరుణ్ణి పరిపాలించాలి అంటే ఆడికంటే పరమ స్వార్థపరుడే కరెక్టు అని. సార్, నేను చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో నాన్న కొట్టేవారు, అమ్మ ఓదార్చేది. నేను తప్పు చేశానని వాళ్ళు నన్ను వదిలేస్తే నేనేమైపోయేవాడును. అలాగే ప్రజలకి తండ్రి లాంటి ప్రభుత్వం, తల్లి లాంటి చట్టం సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు ఏమైపోతారు సార్? మీరే కదా సార్ వాళ్ళని దారిలో పెట్టాల్సింది.